ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. ఫిబ్రవరి 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల తర్వాత వీరికి ఒక నిజమనేది బయటపడుతుంది. అలాగే గతంలో ఎందుకు నష్టపోయామో, గత 3 సంవత్సరాల నుండి ఒకే మాట వీరు అనుకునే పదం ఏమిటంటే, ఎందుకు నేను ఇంతవరకు ఇంత మంచిగా ఉన్నా కూడా నాకు నష్టం అనేది జరుగుతుంది, అపార్థాలు అనేవి ఎందుకు వస్తున్నాయి అనేవి చాలా ఆలోచిస్తున్నారు. వాటన్నిటికీ ఈరోజు సమాధానం దొరుకుతుంది. ఇది చాలా లోతైన ప్రశ్న కాబట్టి దీనికి సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది. ముఖ్యంగా సింహరాశి గోచార ఫలితాలు ఇప్పుడు మనము తెలుసుకుందాం. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. నెంబర్ 1, స్త్రీ పురుష వశీకరణ. భార్యాభర్తల మధ్యలో కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు మరియు మానసిక సమస్యలు శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చూపబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, మీకు పరిష్కారం అనేది వెంటనే దొరుకుతుంది. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. ఈ వీడియో పూర్తిగా విన్నట్లయితేనే మీ జీవితంలో ఏం జరుగుతుంది, అలాగే భవిష్యత్తులో ఏం చేయాలి అనేవి తెలుస్తాయి. గ్రహాల కదలికల్ని బట్టి మీ జీవితం ఎలా ఉంటుందో పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సింహరాశి వారి కర్మ ప్రభావం చాలా ప్రత్యేకమైనది. వీరు ఎవ్వరికీ చెడు చేయరు. అలాగే వీలైనంత వరకు అందరికీ సహాయం చేస్తూ ఉంటారు. చేసిన మంచి చెప్పుకోరు. మీ బాధ అనేది బయటకు చెప్పుకోరు. అదే మీకు పరీక్షగా మారింది. 3-4 సంవత్సరాల నుండి కొన్ని ప్రధానమైన కారణాలు జరిగాయి. అవి ఏమిటంటే, మీరు ఇతరులను చాలా నమ్ముతారు. ఆ నమ్మకం అనేది అందరిపైన పెట్టుకోవడం వలన ఈ రాశి వారికి నమ్మక ద్రోహం అనేది జరిగింది. స్నేహితుల్లో కానీ, కుటుంబంలో కానీ, బంధువులలో కానీ ఖచ్చితంగా మీ జీవితంలో వారి వల్ల నమ్మక ద్రోహం అనేది జరిగింది. మీకు పొగడతలంటే చాలా ఇష్టం. అది తెలుసుకొని మిమ్మల్ని వారి అవసరాల కోసం చాలా ఉపయోగించుకున్నారు. మీ తెలివితేటల్ని వారు ఉపయోగించుకొని మీకు నమ్మక ద్రోహం అనేది చేశారు. అలాగే వ్యాపారంలో కానీ, వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ మీకు వచ్చే అవకాశాలని వారు ఉపయోగించుకొని వారు చాలా ద్రోహం అనేది చేశారు. ఆర్థికంగా నష్టాలు చేశారు. వారిపై జాలి ఎక్కువగా ఉండడం వలన, మీరు ఎక్కువగా సహాయం చేయడం వలన ఆర్థిక నష్టాలు అనేవి జరిగాయి. దీనిలో స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, కుటుంబంలో ఉన్నవారు కావచ్చు, మీకు మాత్రం మనసులో గాయం అనేది చేశారు. వారి వల్ల ఎంతో బాధపడ్డారు. ఇక మరో విషయం ఏమిటంటే, ఆర్థిక పరిస్థితులు వీరికి అనుకూలంగా లేకపోవడం. వీరి చుట్టూ ఉన్నవాళ్ళు వీరిని అవసరానికి ఉపయోగించుకొని ఆర్థికంగా సహాయం చేయడానికి ప్రయత్నించారు. అలాగే వీలైనంత వరకు సింహరాశి వారు సహాయం చేశారు. ఆర్థికంగా సహాయంతో వీరి దగ్గర ఉన్న డబ్బంతా కోల్పోయి వీరికి ఏదీ లేకుండా చేసుకున్నారు. మీ తప్పు కాదు, కర్మఫలం మాత్రమే. మీకు సహాయం చేయడం, దానం చేయడం చాలా అలవాటు ఉంటుంది. అది మంచిదే, కానీ మితిమీరి దానం చేయడం మాత్రం మంచిది కాదు. మిమ్మల్ని చాలా ఉపయోగించుకొని మీ కుటుంబంలో, ప్రేమలో అందరూ మిమ్మల్ని ఎంతో పొగుడుతూ చాలా ఆర్థికంగా ఉపయోగించుకున్నారు. అలాగే మీ మనసులోని మాట మంచి అయినా చెడు అయినా ఎవ్వరికీ చెప్పుకోలేరు. ఏది బాధ ఉన్నా కూడా మీలో మీరే అనుభవిస్తారు, కానీ ఇతరులకు అస్సలు షేర్ చేయరు. ఎందుకంటే ఇతరులు నా వల్ల బాధపడకూడదు అనే మనస్తత్వం ఉంటుంది. ఇక సింహరాశి వ్యక్తులు ఎలా ఉంటారంటే, వీరి మనసు సున్నితంగా ఉంటుంది. పైన కఠినంగా కనిపిస్తారు, కానీ లోపల చాలా సున్నితంగా ఉంటారు. వీరికి వీలైనంత వరకు స్నేహితులు చాలా తక్కువ. బంధువులతో అందరితో కలిసిమెలిసి ఉంటారు, కానీ బంధువులు అందరూ వీరిని ఉపయోగించుకొని వీరి దగ్గర డబ్బు మొత్తం పూర్తి అయిన తర్వాత వీరిని
అస్సలు పట్టించుకోకుండా ఉన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ మంచి రోజులు వచ్చాయి. సింహరాశి వారికి ఎంత పని చేస్తే అంత ఆర్థికంగా లాభాలు వస్తున్నాయి. అలాగే వీరు ఒంటరితనంగా ఉండడం వలన ఎవ్వరికి ఏది చెప్పుకోలేక వీరికి బాధలు అనేవి ఏవి ఉండవు, ఆర్థికంగా నష్టాలు లేవు అని అందరూ అనుకొని ఈ రాశి వారిని చాలా ఉపయోగించుకున్నారు. అందరితో కలుపుకోబోయే స్వభావం లేనందున ఒంటరిగా అనిపించవచ్చు. దాని వలన బాధ అనేది ఎవ్వరికీ షేర్ చేయకుండా మీ మనసులోని మీ బాధ మీరే అనుభవించవచ్చు. ఎందుకంటే మళ్ళీ ఎవరు గాయం చేస్తారో, మనసు అనేది ఎవరు బాధ పెడతారో అని తెలుసుకొని ఎవ్వరికి ఏది చెప్పలేకుండా ఉన్నారు. ఇక ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి వీరికి గతంలో అంటే 3-4 సంవత్సరాల నుండి చాలా ఇబ్బందులు అనేవి పడ్డారు. ఇప్పుడు అంతా శుభమే జరుగుతుంది. ఏది చేసినా ఫలితం వస్తుంది. శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, వ్యాపారమైన ఉద్యోగమైన ఎలాంటి వృత్తిలో ఉన్నవారైనా వీరికి అంతా సానుకూల సమయం ఉండడం వలన వీరికి అన్ని విధాలుగా ఆర్థికంగా మంచి అవకాశాలు వస్తాయి. అలాగే కొత్త మార్గాలు తలుపు తెరుచుకుంటాయి. మీకు కొంతమంది వ్యక్తులు మీకు కొన్ని అవకాశాలు ఇస్తారు. అవి వాటిని ఉపయోగించుకొని మీరు ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోండి. దానివలన మీరు వీలైనంత వరకు దాన ధర్మాలు ఎలాగో చేస్తారు. ఇప్పుడు కూడా అదేవిధంగా దాన ధర్మాలు చేస్తూ మంచి వ్యాపారం అనేది అభివృద్ధి చెందండి. ఇక ఉద్యోగ విషయానికి వచ్చినట్లయితే మీ చుట్టూ మీ సహోద్యోగులు మిమ్మల్ని ఒక రాజులా చూస్తారు. ఇతరులు మీ సలహాలు చాలా ఉపయోగించుకుంటారు. అలాగే ఏది సమస్య వచ్చినా మీరు మంచి సలహాతో వారిని దగ్గర చేసుకుంటారు. ఏది ఏమైనా సింహరాశి వారు ఇక నుండి చాలా అదృష్టవంతులు అవుతారు. ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందుతారు. ఉద్యోగం వ్యాపారం అంతా అనుకూలంగానే ఉంటుంది. కొత్త భాగస్వాములు పరిచయం అవుతారు. అలాగే దూర ప్రయాణాలు చేయాలని అనుకుంటారు. ఖచ్చితంగా చేస్తారు. దూర ప్రయాణాలలో కొంతమంది వ్యక్తులు పరిచయం అవుతారు. వారి వల్ల మీకు కొన్ని మంచి అవకాశాలు వస్తాయి. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేవారు చేసుకోవచ్చు. ఎలాంటి ప్రయత్నం చేసినా సక్సెస్ అవుతుంది. ముఖ్యంగా మీరు వీసా కోసం ప్రయత్నించినట్లయితే ఈరోజు ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారు. అక్కడ మీరు అనుకున్న విధంగా మీకు జాబ్ అనేది దొరుకుతుంది. విదేశీ ప్రయాణాలలో సక్సెస్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇక ప్రేమ బంధానికి వచ్చినట్లయితే వీరి ప్రేమ చాలా అద్భుతమైనది. ఎంతో గొప్ప ప్రేమ. పైకి చూపించలేకపోయినా వీరి మనసులో చాలా ప్రేమ ఉంటుంది. పైకి గంభీరంగా కోపంగా కనిపించిన వీరి మనసులో ప్రేమ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రేమ విషయంలో ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు. అలాగే ఇతరులకు వారి పార్ట్నర్కి ఎంత ప్రాధాన్యతను ఇస్తున్నారో వీరికి కూడా అలాగే ఉండాలని అనుకుంటారు. అంత ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటారు. ఈ రాశి వారు చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు పడ్డారు. దానికి ఇప్పుడు ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది. వీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. ఆలస్యమైనా సరే ఖచ్చితంగా విజయం అనేది సింహరాశి వ్యక్తులదే అవుతుంది.